ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఉన్నటువంటి లాస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? సో 6.3 ఎక్సర్సైజ్ 6.3 ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి నాన్న. స్టేట్ విచ్ పేర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఫిగర్ 6.34. ఇవన్నీ కూడా 6.34లో కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు నాన్న. ఇవ్వండి ఇలా ఈ ఫిగర్స్ అనేవి మనకి 6.34 అనే ఒక నేమ్ ఇచ్చి ఇందులో ఒక 6 ఫిగర్స్ ఇచ్చాడు. అయితే వాడు మనకి ఏం క్వశ్చన్ అడిగాడంటే జాగ్రత్తగా చూడండి. ఆర్ సిమిలర్, ఇవి సిమిలర్ అని చూపించండి. అయితే రైట్ ద సిమిలారిటీ క్రిటీరియన్ యూజ్డ్ బై యూ ఫర్ యువర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ అండ్ ఆల్సో రైట్ ద పెయిర్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ ద సింబాలిక్ ఫామ్. ఇవి సిమిలర్ అని చూపించమన్నాడు. అవి సిమిలర్ అని చూపించడానికి మీరు ఏ ఫార్ములాను ఉపయోగించారో ఆ ఫార్ములాను రాయమన్నాడు. అదేవిధంగా సింబాలిక్ ఫామ్లో మనకి సిమిలారిటీ అని చూపించమన్నాడు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. ఇదిగోండి ఇక్కడ 60, 80, 40 3 యాంగిల్స్ ఇచ్చాడు. ఇక్కడ 60, 80, 40 ఇచ్చాడు. యాంగిల్స్ ఈక్వల్ అయితే అవి సిమిలర్ అవుతాయా అవ్వవా? అవుతాయి కదా. సో రాసేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1లో ఫస్ట్ వన్. సో ఇప్పుడు ఫిగర్ని జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ యాంగిల్ ఏ 60 degrees, ఇక్కడ యాంగిల్ పి 60 degrees. ఓకేనా? సో మనం ఏం రాస్తామంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ఇజ్ ఈక్వల్ టు 60 degrees. ఇవి రెండు 60 degrees. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ, ఆ ట్రయాంగిల్లో యాంగిల్ పి, ఈ రెండు కూడా 60 degrees. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇక్కడ యాంగిల్ బి 80 degrees, ఇక్కడ యాంగిల్ క్యూ 80 degrees. అదే రాసేద్దాం. యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 80 degrees. ఇంకా ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సి, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఆర్, ఈ రెండు కూడా 40 degrees. చూడండి, ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయా అవ్వవా? సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు నానా ట్రయాంగిల్ ఏకి ఈక్వల్ అయిన యాంగిల్ ఏంటి? పి. కాబట్టి పి. బికి ఈక్వల్ యాంగిల్ ఏంటి? క్యూ. సికి ఈక్వల్ యాంగిల్ ఏంటి? ఆర్. సో ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ పిక్యూఆర్కి సిమిలర్గా ఉంది. దేన్ని బట్టి? ఇందులో 3 యాంగిల్స్, ఇందులో 3 యాంగిళ్ళు, అంటే 3 యాంగిల్స్ ఈక్వల్. కాబట్టి మనం పక్కన ఏం రాస్తామంటే బై ఏ యాంగిల్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ సిమిలారిటీ, ఏ సిమిలారిటీ క్రిటీరియన్. ఓకేనా? వాడు ఏ సిమిలారిటీ క్రిటీరియన్ కూడా చూపించమన్నాడు లెక్కలో. ఇదిగోండి సిమిలారిటీ క్రిటీరియన్. రైట్ ద సిమిలారిటీ క్రిటీరియన్ యూజ్డ్ బై యూ, నువ్వు ఉపయోగించిన సిమిలారిటీ క్రిటీరియన్ రాయండి అన్నాడు. మనం ఏ క్రిటీరియన్ ఉపయోగించాం? 3 యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాం కాబట్టి అదే రాసాం. ఓకేనా? క్రిటీరియన్. ఓకేనా? అయిపోయి ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది నాన్న. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ వన్, ఇందులో సెకండ్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ప్రాబ్లం నెంబర్ 2. ఇదిగో నాన్న సెకండ్ డయాగ్రామ్ ఇది. ఇందులో ఈ సైడ్ 2 ఉంది, ఈ సైడ్ 4 ఉంది. అంటే 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుందా లేదా? ఇందులో ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఇందులో ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. అన్ని 2's డివైడ్ అవుతున్నాయా లేవా? కాబట్టి నేను సెకండ్ ప్రాబ్లంలో ఇది ఏబిసి, అది పిక్యూఆర్. సెకండ్ ఆన్సర్ ఏం రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ రెండు ట్రయాంగిల్లో
ఏబి బై చూడండి నాన్న, ఏబి ఎంత ఉంది నాన్న 2 ఉంది, ఇందులో క్యూఆర్ ఎంత ఉంది నాన్న 4 ఉంది. ఓకేనా, ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న ఏబి, ఇదిగోండి ఏబి ఏమో 2, క్యూఆర్ ఏమో 4. ఓకేనా, సో 2/4 ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి నాన్న, 2 1s 2 2s అంటే 1/2 వచ్చింది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు ఇంకొక వైపు చూడండి నాన్న, ఇక్కడ బీసీ 2.5 ఉంది నాన్న, ఇక్కడ పిఆర్ 5 ఉంది నాన్న. ఓకేనా, బీసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎంత 2.5, పిఆర్ ఎంత 5. సో ఇవి కూడా 2.5 1s 2.5 2s, ఇది కూడా 1/2 వచ్చింది. ఇది కూడా ఎంత వచ్చింది నాన్న 1/2 వచ్చింది. ఇక మిగిలిపోయిన సైడ్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఏసీ నాన్న, ఏసీ, ఇక్కడేమో పీక్యూ నాన్న, ఏసీ బై పీక్యూ చూడండి, ఏసీ బై పీక్యూ. మనకి డయాగ్రామ్లో ఏసీ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు, పీక్యూ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు అన్ని రేషియోలు ఈక్వల్గా వచ్చాయా చూడండి. ఏబీ బై క్యూఆర్ 1/2, బీసీ బై పిఆర్ 1/2, సో ఏసీ బై పీక్యూ కూడా 1/2. సో ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్స్ ఇంకొక ట్రయాంగిల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ సైడ్స్కి ఈక్వల్గా ఉంటే, వాటి రేషియో ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ మనం ఉపయోగించిన క్రైటీరియన్ ఏంటన్నా, బై ఇక్కడ సైడ్లో ఉపయోగించాం. ఇందాకలో 3 యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాం, ఇక్కడ 3 సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని చూపించాం, అంతేనా. కాబట్టి ఎస్ సైడ్ 3 సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అని చూపించాం. కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించిన క్రైటీరియన్ ఏంటి, ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. దీని ప్రకారంగా ఈ 2 త్రిభుజాలు కూడా సమానమని చూపించాం, స్వరూపం అని చూపించాం. ఓకేనా. సో ఇక్కడ ఉపయోగించిన క్రైటీరియన్ రాయాలన్నా. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లంలో ఏ ఇక్కడ 3 సైడ్లు ఎస్. ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. ఇక ఇందులో ఇచ్చిన థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది థర్డ్ ప్రాబ్లం. ఒకసారి డయాగ్రామ్ జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది నాన్న, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది నాన్న, కానీ ఇక్కడ 2.7 ఉంది, ఇక్కడ 5 ఉంది నాన్న. ఓకేనా. సో ఇక్కడ సైడ్స్ అనేవి ఈక్వల్ రేషియోలో లేవు, కాబట్టి ఇవి రెండు కూడా సిమిలర్ అవ్వవు. ఓకేనా. సో అదే రాస్తున్నాను చూడండి, ఆన్సర్ రాద్దాం. థర్డ్ ప్రాబ్లం నాన్న. సో డయాగ్రామ్స్ ఏమో ఇచ్చాడు, ఇది ఎల్ఎంపి, ఇదేమో డిఈఎఫ్. ఇన్ ట్రయాంగిల్ ఎల్ఎంపి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కనిపిస్తుందా? ఓకే. ఈ 2 ట్రయాంగిల్స్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, MP2 ఉంది, ఇక్కడేమో DE4 ఉంది. ఓకేనా. MP బై DE. MP ఎంత 2 ఇచ్చాడు, DE ఎంత 4 ఇచ్చాడు, 2 1s 2 2s, ఇది 1/2 వచ్చింది. ఓకేనా. ఇది 1/2 వచ్చింది. ఇక్కడ రెండో సైడ్ చూడండి, ఇక్కడ LP3 వచ్చింది, ఇక్కడ DF 6 వచ్చింది. ఓకేనా. LP బై DF ఈజ్ ఈక్వల్ టు LP ఏమో 3 ఇచ్చాడు, DF ఏమో 6 ఇచ్చాడు. ఈ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. ఇక రిమైనింగ్ సైడ్ ఏంటి నాన్న, ఇదిగోండి LM, ఇక్కడ రిమైనింగ్ సైడ్ EF, LM బై EF ఈజ్ ఈక్వల్ టు LM ఎంత ఇచ్చాడు, 2.7 ఇచ్చాడు నాన్న, EF ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు నాన్న. ఇది 2.5 అయితే
2.5 వన్స్ 2.5 టూస్ క్యాన్సిల్ అయిపోద్ది. కానీ వాడు ఇచ్చిందంతా 2.7 ఇచ్చాడు. ఈ రెండింటి సైడ్ రేషియోస్ ఈక్వల్ వచ్చాయి. దీని సైడ్ రేషియో ఈక్వల్ వచ్చిందా? రాలే. దట్ ఈస్ ఏం రాస్తామంటే దట్ ఈస్ ఎంపీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్పి బై డిఎఫ్. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. ఈ రెండు నాట్ ఈక్వల్ టు ఎల్ఎం బై ఈఎఫ్. ఓకేనా? ఈ రెండు 1/2 వచ్చాయి. ఇది 1/2 రాలే. కాబట్టి ఇచ్చిన రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా? అవ్వవు. సో therefore the given triangles are not similar. ఇచ్చిన త్రిభుజాలు ఈ థర్డ్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్ ఏమున్నాయో అవి సిమిలర్ కాదు. ఓకేనా? సో ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న. ఇంకా ఫోర్త్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఫోర్త్ డయాగ్రామ్ ఒకసారి చూడండి నాన్న. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా, చూడండి. ఫోర్త్ డయాగ్రామ్ ఇది నాన్న. ఇందులో ఎల్ఎంఎన్ అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, PQR అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకేనా? అవి రాద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ సింబల్ ఏంటన్నా? ఇన్ ట్రయాంగిల్ LMN అండ్ ట్రయాంగిల్ PQR. ఈ రెండు ట్రయాంగిల్సే కదా ఇచ్చాడు వాడు. LMN ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడు, PQR ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇందులో వాడు ఏమి ఇచ్చాడు? LM5 ఇచ్చాడు, ఇక్కడ PQ5 ఇచ్చాడు, ఇక్కడ MN 2.5 ఇచ్చాడు, ఇదేమో QR 10 ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఒక యాంగిల్ 70 ఇచ్చాడు, ఇక్కడ ఒక యాంగిల్ 70 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే ఇదిగోండి, ఈ ట్రయాంగిల్లో MN బై ఇక్కడ PQ నాన్న, PQ. ఇది 2.5, ఇది 5. 2.5 వన్స్ 2.5 టూస్. ఇక్కడేమో 5, ఇక్కడ 10. 5 వన్స్ 5 టూస్. రెండు 1/2 1/2 వస్తాయి. ఇంకొకటి యాంగిల్ కూడా ఈక్వల్ యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా? కాబట్టి ఇవి రెండు సిమిలర్ అవుతాయి. కాబట్టి నేనేం రాస్తున్నానంటే MN బై PQ. సో MN ఎంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు. PQ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. సో 2.5 వన్స్ 2.5 టూస్. వన్స్ టూస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఓకేనా? మరలా ఇంకొక సైడ్ ఇచ్చాడు నాన్న, జాగ్రత్తగా చూడండి. ఇందులో LM ఇచ్చాడు, ఇందులో QR ఇచ్చాడు. ఓకేనా? LM బై QR. సో LM వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? LM వాల్యూ డయాగ్రామ్లో 5 ఇచ్చాడు. QR వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో 5/10 అంటే 5 వన్స్ 5 టూస్, 1/2. అంటే రెండు సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. ఓకేనా? ఇంకొకటి ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఇచ్చాడు నాన్న. వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఇచ్చాడు. చూడండి, ఈ రెండిట్ల మధ్యలో ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, వీటి మధ్యన యాంగిల్ ఇచ్చాడు. ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, వీటి మధ్యన యాంగిల్ ఇచ్చాడు. సో ఇక్కడ యాంగిల్ M ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q 70 degrees. ఓకేనా? సో అది రాసేద్దాం. యాంగిల్ M ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 70 degrees అని ఇచ్చాడు. సో రెండు సైడ్స్ ఈక్వల్, వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్. అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ LMN ఈజ్ సిమిలర్ ట్రయాంగిల్ PQR. ఎలా సిమిలర్ అయ్యాయి? దీనికి ఉపయోగించిన లా ఏంటి? బై సైడ్ యాంగిల్ సైడ్, రెండు సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్ అయ్యాయి. ఇక్కడ ఒక సైడ్, రెండు సైడ్స్ మధ్యలోనే కదా యాంగిల్ ఉంది డయాగ్రామ్లో. సో రెండు సైడ్స్ ఒక యాంగిల్ అంటే SAS అనేటువంటి సిమిలారిటీ క్రైటీరియన్ ద్వారా ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అయ్యాయి. ఓకేనా? సో బై SAS సిమిలారిటీ క్రైటీరియన్ ఓకేనా? ఇది ఫోర్త్ ప్రాబ్లం నాన్న. ఇంక ఇందులో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇదిగోండి, ఇది 5th ప్రాబ్లం.
ఇదేమో 6th ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే 5th ప్రాబ్లంలో ఇక్కడ 2.5 ఇచ్చాడు, ఇక్కడేమో 5 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు. కానీ ఈ రెండిట్ల మధ్యలో యాంగిల్ ఇచ్చాడు, కానీ ఈ రెండిట్ల మధ్యలో యాంగిల్ ఇవ్వలే, బయట యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇవి రెండు ఏమవుతాయి, ఈక్వల్ కావు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి రాస్తామో చూద్దాం. 5th క్వశ్చన్ నాన్న. 5th క్వశ్చన్ చూడండి, డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా. సో ఇందులో ట్రయాంగిల్, అందులో ఇది, ఇందులో ట్రయాంగిల్ ఏబిసి, రెండో ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ రెండు ట్రయాంగిల్స్లో మనం చూసినట్లయితే ఇందులో ఏబీ వాల్యూ 2.5 ఇచ్చాడు, ఇందులో డిఈ వాల్యూ 5 ఇచ్చాడు, ఇక్కడ బీసీ వాల్యూ 3 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు. సో ఈక్వల్ అయిపోయాయి. కానీ ఇక్కడ యాంగిల్ 80 ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ 80 ఇచ్చాడు. సో ఇందాక ముందు లెక్క చేసాం, సో దానిలాగే ఉంది అనుకొని చేస్తారు అనుకో, తప్పు అయిపోద్ది. ఇక్కడ ఇచ్చిన సైడ్ ఇదొకటి, ఇదొకటి, వాటి మధ్యలో యాంగిల్ ఉంది. ఇక్కడ ఇచ్చిన సైడ్ ఇదొకటి, ఇదొకటి, వాటి మధ్యలో యాంగిల్ లేదు, వాటి బయటన యాంగిల్ ఉంది. కాబట్టి మధ్యలో ఆ 80 ఇక్కడ ఉంటే ఇవి సిమిలర్ అవుతాయి. యాంగిల్ బి దగ్గర 80 ఉంటే 80 అవుతాయి. ఓకేనా. సో కాబట్టి ఇది అవ్వదు. సో అదే నేను రాస్తాను చూడండి. యాంగిల్ ఏబి బై డిఎఫ్, ఏబి బై డిఎఫ్, ఏబి సైడ్ తీసుకున్నాను, డిఎఫ్ సైడ్ తీసుకున్నాను. సో ఏబి 2.5, డిఎఫ్ 5, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1/2. ఓకేనా. ఏబి 2.5, డిఎఫ్ 5, ఇందులో బీసీ 3, ఈఎఫ్ 6, బీసీ బై ఈఎఫ్, బీసీ బై ఈఎఫ్, బీసీ బై ఈఎఫ్ ఎంత, ఇదేమో 3, ఇదేమో 6, 3/6 అంటే 1/2. బట్ చూడండి, బట్ చూడండి అన్న. సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూసినట్లయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుందా, అవ్వదు. ఇది 80, ఇక్కడ యాంగిల్ ఏ 80 అయింది. సో ఇది కూడా 80 అయితేనే అప్పుడు ఇవి రెండు యాంగిల్ బి, ఈ 80 అనేది బి దగ్గర ఉంటేనే ఇవి రెండు సిమిలర్ అవుతాయి. ఎందుకంటే మనకు ఎస్ఏఎస్ సిమిలారిటీ ఉంది, సైడు మధ్యలో యాంగిల్ ఉండాలి. ఇక్కడ ఈ సైడ్ ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు, యాంగిల్ అనేది బయట ఇచ్చాడు. ఇక్కడ సరిపోయింది చూడండి, సైడ్ మధ్యలో యాంగిల్. కానీ ఇక్కడ చాలే, ఇక్కడ సైడ్ ఉంది, యాంగిల్ ఏం బయట ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా. సో అప్పుడు మనం ఏం రాస్తామంటే, బట్ యాంగిల్ బి డస్ నాట్ ఈక్వల్ టు యాంగిల్, ఇక్కడంతా ఎఫ్, యాంగిల్ బి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి ద గివెన్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్, ద గివెన్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్, సో యాంగిల్ బి అనేది మధ్యలో ఉండాలి. సో యాంగిల్ బి ఇవ్వలేదు కాబట్టి యాంగిల్ బి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉండదు. ఎందుకు, 80 ఉందంటే మిగతా రెండు యాంగిల్స్ మొత్తం 100 అవుతుంది. 3 యాంగిల్స్ కలిపి 180 కదా, అందులో ఆల్రెడీ ఒక యాంగిల్ వాడు 80 ఇచ్చాడు, రిమైనింగ్ 2 యాంగిల్స్ కలిపి ఎంత అవుతాయి, 100 అవుతాయి. సో యాంగిల్ ఎఫ్, ఇటువైపు యాంగిల్ ఎఫ్ 80 ఉంది, సో ఇటువైపు దానికి మధ్యలో ఉన్న యాంగిల్ బి 80 అవ్వాలి. ఆల్రెడీ ఏ 80 ఉంది, ఇది 80 అయిందంటే రెండో యాంగిల్ 20 అవుతుంది. 20 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అవి విషంబాహు త్రిభుజం కాదు. ఓకేనా. ఈక్వలర్ ట్రయాంగిల్ కాబట్టి ఆ రెండు కూడా కొంచెం పెద్దవే వస్తాయి. సో ఎందుకంటే సింపుల్గా ఏంటంటే యాంగిల్ బి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా లేదు, అంటే యాంగిల్ ఎఫ్కి బదులు యాంగిల్ బీకి బదులు యాంగిల్ ఏ 80 degrees ఇచ్చాడు వాడు, అందుకే యాంగిల్ బి యాంగిల్ ఎఫ్కి సమానం కాదు కాబట్టి ఇవి సిమిలర్ కాదు. ఓకేనా, అదే రాసాం. సో నెక్స్ట్ ఇందులో లాస్ట్ ప్రాబ్లం నాన్న, 6th ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. 70, 80 ఇచ్చాడు, 80, 30 ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 6th ప్రాబ్లం ట్రయాంగిల్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ఇది డిఈఎఫ్ ట్రయాంగిల్, ఇది పిక్యూఆర్ ట్రయాంగిల్. ఓకేనా. ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అండ్ ట్రయాంగిల్
క్యూఆర్. ఈ రెండు త్రిభుజాలను మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ట్రయాంగిల్స్ పేర్లు రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 80 degrees ఉంది, ఇక్కడ 80 degrees ఉంది. ఓకేనా? సో ఫస్ట్ నాన్న ఈక్యూ, ఇందులో ఈ అందులో క్యూ, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. అంటే ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్, ఆ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 80 degrees అయ్యాయి. అది అయిపోయాయి. ఇప్పుడు మిగతా రిమైనింగ్ చూడండి నాన్న. సో రిమైనింగ్ చూసినట్లయితే రిమైనింగ్ ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 70 ఉంది కదా. సో ఈ రెండు ఈక్వల్ అవ్వవు. సో ఇక్కడ ఒక యాంగిల్ లేదు, ఇక్కడ ఒక యాంగిల్ లేదు, కాబట్టి ముందు ఆ యాంగిల్స్ కట్టేద్దాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇప్పుడు ట్రయాంగిల్ డిఈఎఫ్ను మాత్రమే చూద్దాం నాన్న. ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఒకసారి డిఈఎఫ్ ట్రయాంగిల్ చూడండి. ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180. ఇక్కడ ఎఫ్ అనే యాంగిల్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని కలిపేసి 180 నుంచి తీసేసామనుకోండి, యాంగిల్ ఎఫ్ వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ట్రయాంగిల్ డిఈఎఫ్లో యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ డి మైనస్ యాంగిల్ ఈ. అర్థమైందా మీకు? మొత్తం 3 యాంగిల్స్ యొక్క సమ్ ఏమో 180, అందులో 2 యాంగిల్స్ వాల్యూస్ వాడు ఇచ్చాడు, ఒక యాంగిల్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి 180 నుంచి ఆ 2 యాంగిల్స్ని తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉందో అదే మనకి యాంగిల్ ఎఫ్ యొక్క వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ చూడండి 180 degrees, ఇక్కడ యాంగిల్ డి ఎంత ఇచ్చాడు వాడు? 70 degrees ఇచ్చాడు. యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు? 80 degrees ఇచ్చాడు. డయాగ్రామ్లో యాంగిల్ డి 70, యాంగిల్ ఈ 80. అయితే 180 degrees, ఇవి రెండు మైనస్లు కదా, -70 -80 రెండు కలిపితే -150 degrees అవుతుంది. సో 180 degrees నుంచి 150 degrees తీసేస్తే ఎంత వస్తుంది నాన్న? 30 degrees వస్తుంది. ఓకేనా? సో ఎఫ్ ఎంత వచ్చింది? 30 degrees వచ్చింది. సో ఎఫ్ వాల్యూ డయాగ్రామ్లో వేసేయండి. ఎఫ్ వాల్యూ 30 degrees వచ్చింది. చూడండి, ఇందులో ఒక 30 ఉంది, ఇందులో ఒక 30 ఉందా లేదా? ఉందా? సో ఇప్పుడు చూడండి, యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, therefore యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకేనా? సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఇందులో 50 ఉంది, ఇందులో 50 ఉంది, ఇందులో 70 ఉంది, ఇందులో 70 ఉంది. సో ఈ 50 + 70 120, ఈ 50 + 70 120. ఒక ట్రయాంగిల్లో మొత్తం 180 కదా, 120 ఉన్నాయంటే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఇక్కడ 120 ఉన్నాయి కాబట్టి ఇక్కడ థర్డ్ది ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. సో 3 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో therefore triangle DEF is similar to triangle PQR. ఇంకా థర్డ్ అటువైపు ఉన్న యాంగిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాస్తామంటే బై ఏఏ సిమిలారిటీ, 2 యాంగిల్స్ సిమిలారిటీ కూడా ఉంది, మీరు 9th క్లాస్లో నేర్చుకుంటారు. బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకేనా? సో ఇవి ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి 6 సమ్స్. ఓకేనా? ఏవైతే సిమిలర్ అయ్యాయో అవి ఏ క్రైటీరియన్ వల్ల సిమిలర్ అయ్యాయో చూపించాం. సిమిలర్ 2 కాలే, మనకి థర్డ్ ప్రాబ్లం కాలేదు, 5th ప్రాబ్లం కాలేదు, కాబట్టి అవి కావు అని చెప్పేసాం. ఓకేనా? దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది అయిపోయింది నాన్న.